ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విష్ణు, టిఫిన్ పెట్టు. విష్ణు, టిఫిన్ పెట్టవే. ఉసే విష్ణు, నిన్నేనే. ఉసే, వినపడట్లేదా? పిన్ని, నువ్వెంత పిలిచినా అది పలకదు. ఏ, దానికి అంత పొగరా? కాదు, చెవుడు. చెవుడా? బాగుంది. మీ ఇంట్లో ఒక కోడలికి చెవుడు, మరో కోడలికి తిక్క. ఏం చేస్తాం, అంతా మా తలరాత. అయినా ఈ శ్రీకాంత్ గాడు పోయి పోయి చెవిడిదాన్ని ఎలా ప్రేమించాడు? మా అక్కకి వెనుకడి లోపం మాత్రమే ఉంది, వీళ్ళ వంకర బుద్ధి లేదు. ఏంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు? మీరు చిన్న వాళ్ళని చులకన చేసి మాట్లాడితే నేను ఇలానే మాట్లాడతాను. మా ప్రేమలు మీకు నటనలాగా కనబడుతున్నాయా? అవునులే, మీలా సౌభాగ్యం ఎలాగూ లేదు. సంతానాన్ని గాలికి వదిలేశారు. ప్రేమలు, బంధాలు, ఆప్యాయతల గురించి అర్థం కావులే. ఏంటి, మీ గురించి నాకెలా తెలుసని అనుకుంటున్నారా? తెలుసుకున్నానులే. ఏంటి మా పిన్నిని నోటికొచ్చినట్టల్లా తిడుతున్నావు? మీ పెన్ని నోరు అదుపు చేసుకోకపోతే నేను నా నోటిని పొదుపుగా ఎలా వాడతాను? మనిషికి మనిషిలా చెప్పాలంట, గొడ్డుకి గొడ్డులానే చెప్పాలంట. గౌరవం ఇచ్చినప్పుడు తీసుకోవడమే కాదు, తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. తారా, చూసావా అది ఎన్నెన్ని మాటలు అంటుందో? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు కృష్ణ. ఇదే డైలాగు, సేమ్ ఇదే టోన్లో మీ పిన్ని కూడా చెప్పండి అత్తయ్య. నీకు నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత లేదు, అలా పిలవకు. ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను మిమ్మల్ని అత్తయ్య అని మర్యాదగానే పిలుస్తాను. అలా పిలవద్దు నన్ను. నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవకపోతే మీరు పరాయి వాళ్ళు అయిపోతారంట. అందుకే ప్రేమగా అత్తయ్య అని పిలుస్తున్నాను. హక్కుల గురించి, అర్హతల గురించి నా ముందు ఇంకెప్పుడు మాట్లాడకండి. మీరు మావయ్య గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి ఎలాగైతే కోడలిగా వచ్చారో, నేను అలాగే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.